హాయ్ ఫ్రెండ్స్, నవ్వుతే బాగుంటారు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ లావణ్య. యూట్యూబ్ ఛానల్లో యశ్వంత్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఓకేనా? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్వేస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లావణ్య. నేను మురుకులు చేద్దామని అనుకుంటున్నా. అయితే మీరు మురుకులు చేసే ముందర ఒక బియ్యం పిండి పట్టించుకోవాలి. బియ్యం పిండి, దాంట్లో మినప్పప్పు, శనగపప్పు, పుట్నాలు ఇవి వేసుకొని పట్టించుకున్నా. నాకు ఎందుకో కొంచెం పుట్నాలు మిగిలేసరికి ఇంకో ఇవి పుట్నాలు, ఈ పుట్నాలు కొద్దిగా వేసి మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసాను. కలుపుకోవచ్చు, ఇంకా టేస్టీగా వస్తాయి. తగినంత ఉప్పు, తక్కువ పడితే కొన్ని వాటర్ కలిపి వేసుకోవచ్చు. నేనైతే టేస్ట్కి సరిపోయినంత వేసుకున్నాను ఉప్పు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీయలేం కదా. తగినంత కారం, అలాగే మినపప్పు కొద్దిగా వేసుకొని ఒక 2 గుప్పెలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. తర్వాత ఇది కొంచెం కొద్దిగా రవ్వ ఇట్లా అట్లా ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మొత్తం కలిపేసుకున్నాం కదా, కొన్ని వాటర్ మిక్స్ చేసుకుంటూ కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మిగతా ప్రాసెస్ నేను తర్వాత చూపిస్తాను. ఇది మొత్తం పిండి కలుపుకున్న తర్వాత మొత్తం ఇట్లా పిండి కలిపి పెట్టేసుకున్నాం. ఇంకా ఒక 10 నిమిషాలు ఇట్లనే పెట్టేసుకోవాలి మూత పెట్టి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇంకా పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా, తర్వాత దీంట్లో పెట్టేసుకోవాలి. పిండి దీంట్లో పెట్టేసుకొని ఇట్లా దీంట్లో ఒత్తుకొని ఇలా టేస్టీ మురుకులు చాలా క్రిస్పీ, ఎంత బాగుంటాయి చూడండి, చాలా బాగుంటాయి. ఎంత సాఫ్ట్గా కర్రకర్రలాడుతుంటాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటాయి టేస్టీ మురుకులు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పుట్నాలు, ఇంకా పైన ఇంకా మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.